హాయ్ అండి, నేను మీ సాజిదాని. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చి నువ్వులతో రసం చేసుకుందాం. కానీ ఇది వేడి వేడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉందండి. ఫస్ట్ టైం చేశాను కదా, అయినా చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఏందో చూసుకుందామా. తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు ఒక టమాటా, ఉసిరికాయ అంతా, చింతపండు, ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, 4 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఒక టమాటా, 10-15 వరకు వెల్లుల్లిపాయలు, 2 రెబ్బలు కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు. ఇప్పుడు మనం ఇందాక చింతపండు తీసుకున్నాను కదండి, అది నేను ఆల్రెడీ నానబెట్టేశాను. ఉసిరికాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టేశాను. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల నువ్వులు ఫ్రై చేసుకుందాం. చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకుందాం. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారా నువ్వులు ఎంత గోల్డ్ కలర్కి వచ్చినాయో? ఈ విధంగా నువ్వులు రావాలండి. ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ రెసిపీ చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్ని లైక్ ఒకటి ఇవ్వండి. చూడండి నువ్వులు ఎంత గోల్డ్ కలర్లో వచ్చినాయో. ఇప్పుడు ఇది చల్లారబెట్టుకుందాం. చూసారా చల్లారినాయి కదా. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. మిక్సీ బౌల్లో వేసుకొని చక్కగా మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా పౌడర్ చేసుకుందాం. చక్కగా మెత్తగా అవ్వాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఆ పొడి అందులో వేసుకుందాం. ఇప్పుడు ఒక టమాటా, ఇందాక మనం టమాటాలు అవి తీసుకున్నాం కదా, టమాటా కూడా 4 పీసెస్ దాకా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. నేను చూపించినట్టు చేయండి. ఈ రెసిపీగా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఒక టమాటా కట్ చేసుకుని మిక్సీలో వేసుకున్నాను కదండి, అదేవిధంగా 4 పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకుందాం. 4 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అందులో మిక్సింగ్ బౌల్లో ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు అవి వేసి మిక్సీ పట్టానండి. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాను. ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసాను. ఒక ఉల్లిపాయల హాఫ్ చేసి కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు చూసారా ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందాక మనం నువ్వుల పౌడర్ వేసుకున్నాం కదా, ఆ గిన్నెలో వేసుకుందాం. ఆ బౌల్లో వేసుకొని పెట్టుకుందాం. నేను చూపించినట్టు చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు రసం తీసుకొని మనం నువ్వుల పౌడర్, పచ్చిమిరపకాయలు, టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, అందులో కలుపుకుందాం. పులుపు చూసుకొని కొంచెం కావాలనుకుంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. నేను వేసిన రెమెడీస్కి మొత్తం సరిపోయిందండి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. నువ్వులతో రసం అనేది చాలా సూపర్గా ఉందండి. చలికాలంలో వేడివేడిగా అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది. 1.5 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కదండి, స్పైసీనెస్ సరిపోతుంది. కావాలని మీరు ఎంత స్పైసీనెస్ తింటారో చూసుకొని అందుకు వేసుకోండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఆ విధంగా పలసగా ఉంటే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద చక్కగా మరగబెడదాం. ఒక పొంగు వచ్చే వరకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం తాలింపు ప్రిపరేషన్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాను. 4-5 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ఇందాక తాలింపులు చేసుకున్నాం కదా, అది ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అందులోనే హాఫ్ ఉల్లిపాయ కట్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఈ రసం మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎట్లా ఉందో కామెంట్లో పెట్టండి. ఇప్పుడు జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కొట్టుకొని వేసానండి. ఇప్పుడు కొత్తిమీర, కొంచెం
ఇంగువ కూడా వేసాను, కరివేపాకు రెబ్బలు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఒక చిటికెడు ఇంగువ కూడా వేసానండి. ఇంగువ వేసి తాలింపు వేసుకుంటే చాలా 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 స్పైస్ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అంతేనండి, ఎంతో ఈజీ అయినా మనం అప్పటికప్పుడు కూరలు ఏమి మనకు ఐడియా రాకపోతే నువ్వులతో రసం చేసుకుంటే ఎంతో హెల్తీగా బాగుంటుంది. కొత్తగా ట్రై చేశానండి, కానీ బాగుంది, సూపర్గా ఉంది. కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసారా, మనం చక్కగా తాలింపు కాలిన తర్వాత మనం కొంచెం మరగబెట్టుకున్న రసాన్ని ఇందులో వేసుకుందాం. చూడండి, ఇప్పుడు మళ్ళీ వేసాను. ఈ విధంగా మనం నువ్వులతో రసం పెట్టుకుంటే వేడి వేడి అన్నంలోకి, చలికాలంలో వేడి వేడి అన్నంలో రసం వేసుకుని తింటుంటే చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.